అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నామండి. డెకరేషన్ అయితే ఎలా చేసుకున్నాం, నెమలితోటి నెమలికలు తీసుకొచ్చినామండి. మెయిన్ రోడ్లో కొని ఇలా గంటలు పెట్టండి. అరటి ఎలాగ అమ్ముతారు కదండి, అరటికి ఇలా పెట్టండి. చక్కగా అరటి దుంపలు అమ్మవారిని అలంకరించాము. ఇలాగ తామర పువ్వుతోటండి. మా ఇంట్లో కూర్చుని తామర పువ్వుతో ఇదంతాగా అలంకరించి కలిసం పెట్టుకొని కలిసం చుట్టూని మామిడాకులు పెట్టి కలిసానికి లోపట 2 యాలకులు, ₹1 బిళ్ళ, అక్షింతలు, పువ్వులు, కుంకుమ, పసుపు వేసండి. ఇలాగ విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని తామర పువ్వులో పెట్టండి. చక్కగా అలంకరించుకున్నమాట. ప్రసాదాల మటలను బూర్లు, గారెలు, చక్కెర పొంగలి, ఇలాగా పరమన్నము, దద్దోజనం, ఇలా 9 రకాలు వండానండి. అలాగే ఫ్రూట్స్, అమ్మవారికి చీర జాకెట్టు, తాంబూలం, అందరికీ పెట్టడానికి గాజులు. ఒక 5గురికేమో తాంబూలంలో అనుకున్నానండి. ఒక 5గురికి తాంబూలంలో చీరలు పెట్టాలని మనసులో అనుకున్నాను. అలాగే 5 చీరలు అయితే తీసుకొచ్చానండి. ఆ చీరలు ఇంకా అమ్మవారి దగ్గర పువ్వులు, పసుపు, కుంకుమ ఈ పక్కన ఆ పక్కన పెట్టానండి. అలాగే చక్కగానే అమ్మవారిని అలంకరించానండి. లైట్లన్నీ అర్పేస్తే ఈ రకంగా ఉన్నారు అమ్మవారు. ఇంకా లైట్లు వెయ్యని పెద్దగా కేక్ వేశాను మా అబ్బాయిని. ఓకే వేసాడండి. చాలా బాగా అలంకరణతో ఎంత బాగున్నారంటే అమ్మవారు అంత బాగున్నారు. మీరందరూ పూజ చేసుకున్నారండి, చేసుకునే ఉంటారు. మీరు కూడా చేసుకుని ఉంటే కామెంట్ బాక్స్లో పూజ చేసుకున్నానని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. వ్రతం ఎంత బాగా చేసుకున్నానో నేను. చక్కగానే అన్నీ కుదుర్చుకునేటప్పటికి కరెక్ట్గా తెల్లవారుజాము 4 గంటలు లేచానండి. ఈ పూజ ఇవి చేసుకునేటప్పటికి పడుకునేటప్పుడే 12:30 అలా అయిపోయిందండి. మళ్ళీ గబగబా లేచి 4 గంటలు లేచి ఇవన్నీ చక్కబెట్టుకొని అన్నీ అయ్యేటప్పటికండి గడపకి పసుపు కుంకుమ అన్నీ రాసేటప్పటికి కరెక్ట్గా 11:30 అయిందండి. ఇంకా గబగబా హడావిడిగానే 12 దాటకుండానే పూజ చేయాలి కదా అనండి. ఇంకా మనం మంత్రాలు చదివితే లేట్ అయిపోద్ది అనేసి టీవీలో మంత్రాలు పెట్టుకోనండి చక్కగా దీపం అయితే స్టార్ట్ చేసి చాలా బాగా కుదిరిందండి పూజ. దీన్ని చాలా బాగా చేసుకున్నాను. నా మనసుకు చాలా బాగా నచ్చిందండి. అసలు మనం కోరుకునేదే ఒకే ఒక కోరిక. నేను మొదట్లోనే చెప్పాను, అందరూ సౌభాగ్యంగా ఉండాలని కోరుకునేదే ఈ పూజా విధానం అన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటేనే అది. మనం వీళ్ళకిచ్చామా వాళ్ళకిచ్చామా అని ఎంచివ్వం కాబట్టి తాంబూలం కూడా ఎవరికి నచ్చితే వాళ్ళకి కాకుండా ఆ సమయానికి ఎవరికి అనిపిస్తే వాళ్ళకే ఇచ్చానండి. నాకు తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా అందరు బాగా వచ్చి అందరూ చల్లగా దీవించారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో కూడానండి. డెకరేషన్ అయితే చక్కగా నెమలికలు అయితే నెమలు తీసుకొచ్చామండి మెయిన్ రోడ్ నుంచి. డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది నిజంగానే. దగ్గరుండి నేను అన్ని పనులు చేసుకుంటుంటే బాబు మట్టిగా చేశాడండి. ఇక కలిసంలో 2 యాలకులు, అలాగే పసుపు, కుంకుమ, బియ్యం అన్నీ వేసండి. చక్కగా అన్నీ వేసి దాంట్లోనే చక్కగా పైన కలిసం పెట్టి కొబ్బరికాయకి పసుపు కుంకుమ అన్నీ రాసి బొట్లయి పెట్టండి. కలిసానికి కొబ్బరికాయకి అలా పెట్టి కొబ్బరికాయ పైన ఒక జాకెట్ ముక్క పెట్టి ఇలాగ విధానంగా చేసామండి. చాలా బాగా అనిపించింది అసలు మనశ్శాంతి. కానీ పూజ చేసుకున్న రోజు ఏది రోజైనా అలాగ అనిపిస్తుంది. ఈరోజైతే తాంబూలాలు ఇచ్చుకుంటామండి. ఇచ్చుకున్న రోజు చాలా బాగుంటుంది. మన ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటాం, వాళ్ళు మనల్ని పిలవటం ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఆనందంగా కూడా ఉందండి అందరూ రావటం. నేను ఈసారి అయితే పిల్లలకు కూడా ఇచ్చానండి. అందరూ సడన్గా వచ్చారు. స్టార్టింగే అమ్మవారు కదిలి వచ్చినట్టుగానే మా తులసమ్మ గబగబా లోపలికి వచ్చిందండి. వెనక నుంచి వెళ్తుంటే వెళ్ళొద్దని చెప్పాను. అమ్మ లక్ష్మీదేవి వచ్చావు, వెనక నుంచి వెళ్ళకమ్మా, ఎదరి నుంచే వెళ్ళు మళ్ళీ అని చెప్పానటండి. పూజ చేసుకునే టైంలో వచ్చిందండి తన.